చూస్తే హిజాబ్ పై సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్ కు అనుకూలంగా సుప్రీం మధ్యంతర తీర్పు చెప్పింది. హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థినులను అనుమతించింది సుప్రీం ధర్మాసనం. ముంబై హైకోర్టు తీర్పుపై పాక్షికంగా స్టే విధించింది. విద్యార్థినులు ఏమి ధరించాలో కాలేజీలు నిర్ణయిస్తే ఇక మహిళా సాధికారత మాటేమిటని ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. హిజాబ్ పై సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్ కు అనుకూలంగా సుప్రీం మధ్యంతర తీర్పు చెప్పింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, హిజాబ్ కి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఇది పూర్తి స్థాయిలో తీర్పు కాదు, ఇది కేవలం మధ్యంతర తీర్పు మాత్రమే ఇచ్చింది. క్యాంపస్ లో బుర్కా, హిజాబ్ లేదా నికాబ్ ధరించినటువంటి విద్యార్థుల పైన విధించినటువంటి నిషేధానికి సంబంధించి ముంబై కళాశాల పైన సుప్రీంకోర్టు ఈ రోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీనికి సంబంధించి ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను కూడా పాక్షికంగా నిలిపివేసింది. అంతేకాకుండా ఏదైతే చెంబూర్ కళాశాలలో మహిళా విద్యార్థుల పట్ల ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలను కూడా పూర్తిగా నిలిపివేసింది. హిజాబ్ అదేవిధంగా టోపీల పైన నిషేధాన్ని నిలిపివేస్తూ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ పైన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్ తో కూడినటువంటి ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా అసలు ఈ నిర్ణయం అనుకున్నటువంటి కారణాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది. విద్యార్థినులు వారు వేసుకున్నటువంటి దుస్తులు ధరించడానికి, వారు కోరుకున్నటువంటి దుస్తులు ధరించడానికి అనుమతించాలని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కాలేజీ నిర్ణయం మహిళా సాధికారతకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఏం వేసుకోవాలో చెప్పి మహిళలకు ఎలా సాధికారత కల్పిస్తారు అంటూ కూడా చెప్తూ ఎంత తక్కువ చెప్తే అంత మంచిది, స్త్రీకి ఎంపిక ఎక్కడది, వాళ్ళు వేసుకుంటున్నారని మీరు హఠాత్గా ఇప్పుడు మేల్కొంటున్నారా, వాళ్ళు ఎప్పటి నుంచే వేసుకుంటూ ఉన్నారు, ఇంత జరిగిన తర్వాత కూడా ఇవన్నీ చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం. స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలైంది, ఇంకా ఈ దేశంలో మతం ఉందని మీరు అంటున్నారు అంటూ జస్టిస్ కుమార్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ చెంబూర్ కళాశాలలో ఈ విధంగా ఈ యొక్క హిజాబ్ మీద నిషేధం విధిస్తూ జారీ చేసినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ ఏదైతుందో ఆ నోటిఫికేషన్ జారీ చేయడానికి కారణాన్ని వివరిస్తూ విద్యార్థుల మతాన్ని బహిర్గతం చేయటం తమకు ఇష్టం లేదన్న ఆ కారణంగానే ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చామంటూ కాలేజీ చెప్పింది. ఆ కాలేజీ వైఖరిపై కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ మరి వాళ్ళ మతాన్ని బహిర్గతం చేయకుండా హిజాబ్ వద్దంటే వాళ్ళ పేర్లలో కూడా మతం ఉంది కాబట్టి మరి ఆ పేర్లను అలాంటి మరి వాటిని ఎట్లా నిషేధిస్తారు, ఆ పేర్లను మరి మీరు అనుమతించరా, అటువంటి పేర్లు ఉన్న వాళ్ళకు మీరు కాలేజీలో సీట్లు ఇవ్వరా అని కూడా ప్రశ్నించారు. అంతేకాకుండా మరి విద్యార్థులు బొట్టు అదేవిధంగా తిలకం ఇవన్నీ కూడా పెట్టుకొని వస్తారు, మరి అటువంటి పిల్లల్ని కూడా మీరు నిషేధిస్తారా అని కూడా అడిగారు. అయితే కళాశాల తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ మరో స్పందిస్తూ కళాశాలలో మొత్తం ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి 441 మంది బాలికలు ఉన్నారు, కానీ 3 మాత్రమే ఈ హిజాబ్ ధరిస్తున్నారు, అందుకే ఈ హిజాబ్ వద్దన్నది మేము ఈ 3 మాత్రమే నిషేధించాం, మిగతా వారిని కాదు అని కూడా మిగతా వారు ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు అన్న అభిప్రాయాన్ని కూడా చెప్పారు. కానీ ఈ నిబంధనల వల్ల మీరు అనేక సమస్యలు తీసుకొస్తారు, మీరు చెప్పింది నిజమే కావచ్చు, వారి నేపథ్యం, కుటుంబ సభ్యులు ఒకవేళ వారి మీద పిల్లల మీద కొంతమంది కుటుంబ సభ్యులు అయితే హిజాబ్ ధరించని చెప్తారు, కొంతమంది వద్దు అంటారు, మరి కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు ఆ హిజాబ్ ధరించి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ధరించక తప్పదు. అయితే అందరికీ కలిసి చదువుకునే అవకాశాన్ని కల్పించాలి, చదువు మీద మీరు ఫోకస్ పెట్టాలి, ఆ బోధనలో భాగం కాదు కాబట్టి ఈ అంతా కూడా డ్రెస్ కోడ్ అన్నది మీరు అలా చేయడానికి వీల్లేదు అంటూ ఏదైతే పాక్షికంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పాక్షికంగా స్టే విధిస్తూ నోటీసులు అయితే జారీ చేయటం అయింది. గతంలో మనం చూసాం కర్ణాటకలో కూడా ఇటువంటి హిజాబ్ సమస్య తలెత్తినప్పుడు అక్కడ ఎంత గందరగోళం ఆందోళనలు కూడా తలెత్తాయో. ఈ నేపథ్యంలో హిజాబ్ పైన ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క
మధ్యంతర ఉత్తర్వులు అనేది కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయనే చెప్పొచ్చు. ఆమెని రైట్. థ్యాంక్ యూ కృష్ణ.